71% పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టుని మీకు అప్పచెప్పితే దాన్ని మళ్లీ వెనక్కి తీసుకొచ్చి నా హీన చరిత్ర మీదైతే మళ్లీ దానిని గాడిలో పెట్టి ఈరోజు ఇంకొక సంవత్సరన్నర 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఉత్తరాంధ్రకి ఇండస్ట్రియల్ గా డెవలప్ అవడానికి కూడా నీళ్లు ఇచ్చేదానికి కాకుండా 500 పైన గ్రామాలకి మరి నీళ్లు ఇచ్చే విధంగా పోలవరాన్ని తీర్చిదిద్దుతుంటే దాన్ని మీ దృష్టిలో రాక్షస పాలన అంటారా? బీసీలని అణగదొక్కి మర్డర్లు చేసి నానా హింస పెడితే ఈరోజు బీసీలకి అన్ని రకాలుగా పెద్దపీటేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాల్సింది పోయి రాక్షస పాలన అని మాట్లాడతారా? ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టైమ్స్ సరిపోదండి. అభివృద్ధి అంటే ఏంటో తెలీదు. ఓన్లీ మాఫియాలు, మనీ లాండరింగ్లు కేసులు ఉన్న మీకు, 90% క్రిమినల్స్ కి సీట్లు ఇచ్చిన మీకు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా మీకు లేదు. రెండోది ఎలక్షన్ కు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టాడు, 3 గంటలు పెట్టారు. ఆ సాక్షిలో వేస్తా ఉన్నారు. మా ఫోటోలు, మా నాయకుల ఫోటోలు మార్ఫింగ్లు చేసి మీరు ఫోటోలు చూపించి పలానా వాళ్ళు జమ్మల మడుగు నుంచి వచ్చారు, పలానా వాళ్ళు ఇంకొక చోట నుంచి వచ్చారు, పలానా వాళ్ళు నల్లపరెడ్డి నుంచి ఎక్కడి నుంచి వచ్చారని చెబితే మాత్రం కరెక్ట్ కాదు. ఈ మార్ఫింగ్ ఫోటోలు నిగ్గు కూడా మేము త్వరలోనే తేలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. అనురాధ గారు కూడా ఆ ప్రాంతంలో చూసి వచ్చారు. ఎలక్షన్ ప్రచారంలో ఫస్ట్ టైం ఓటేసుకునే అదృష్టం అవకాశం వచ్చిందని బడుగు బలహీన వర్గాల సోదరులందరూ కూడా బయటకు వచ్చి ఎన్నికల ప్రచారంలో ఒంటిమిట్టలో వీళ్ళు తిరుగుతూ ఉంటే మాకు ఓటేసుకునే అదృష్టం అవకాశం 3 దశాబ్దాల తర్వాత ఇవాళ మళ్ళీ మాకు వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు తెలియజేశారని చెప్తా ఉన్నారు. 3 దశాబ్దాల్లో ఎప్పుడు కూడా అటు తండ్రి కొడుకుల పరిపాలనలో ఏ విధంగా పులివెందులు కావచ్చు, కడప జిల్లాలో ప్రజాస్వామ్యం కథలుగా పుస్తకాలుగా మనందరం కూడా మీడియా మిత్రులు చాలాసార్లు చెప్పాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నీతులు చెప్తా ఉన్నాడు. చూడండి, మొన్న 20లో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో 9696 స్థానాలకి 2362 స్థానాల్లో కనీసం ఒక్క నామినేషన్ కూడా వేయనివ్వకుండా ఏకగ్రీవం చేసుకున్నాడు ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి. గత 5 ఏళ్లు వైసీపీ పరిపాలనలో జడ్పీటీసీ స్థానాల్లో 652 స్థానాలకి 126 జడ్పీటీసీ స్థానాల్లో ఒక్క నామినేషన్ కూడా పడలా. ఇవాళ 11 నామినేషన్లు 2 స్థానాల్లో పడి ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే, ఎక్కడా కూడా రక్తం చెందకుండా ఎన్నికలు జరిగితే రీపోలింగ్ కావాలని అడిగి ఇవాళ అభ్యర్థులను తీసుకొచ్చి తాడేపల్లి ప్యాలెస్లో ఈ విధంగా మీడియా ముందుకు ఎందుకు రాలేకపోతున్నావు? వాళ్ళు అడిగే ప్రశ్నలకే సమాధానం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడతా ఉన్నాడు? తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని నువ్వు పిలుచుకున్న జర్నలిస్టులతో నీ రోత ఛానల్లో నువ్వు నీ ఇష్టారాజ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వ నాయకుల్ని, లేకపోతే అధికారుల్ని, అదేవిధంగా డీఐజీ స్థాయి అధికారిని పట్టుకొని బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నారు. కోస్తే కడపంతా సరిపోయి ఏం మాట్లాడి బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినే మాటలేనా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? పోలీసు అధికారులను కోస్తారా? కలెక్టర్లని నిందిస్తారా? పోలీసు అధికారులు, సీనియర్ అధికారులను పట్టుకు ఒకప్పుడు ఉమేష్ చంద్ర ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా ఎన్నికలు జరిగితే చచ్చిపతికి 5,000తో గెలిచారు. అప్పుడు ఇవాళ ప్రశాంతంగా అక్కడ డిఐజీ కోయా ప్రవీణ్ బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిపిస్తే ఇవాళ ఆయన మీద పడి ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ ఇష్టారాజ్యంగా పచ్చ ఛానల్స్ అంటారు, పచ్చ మీడియా అంటారు. నీ రోత ఛానల్ గురించి ఎందుకు మాట్లాడావు? నీ బ్లూ మీడియా గురించి ఎందుకు మాట్లాడావు? అటు ఇవన్నీ కూడా ఇవాళ ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. రీపోలింగ్ కావాలని అడిగాడు. మళ్ళీ వచ్చి అభ్యర్థులు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మళ్ళీ అక్కడ కూర్చొని మళ్ళీ కేంద్ర పాలకాలు కావాలంట. 5 ఏళ్లు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 151 సీట్లు వస్తే వైనాట్ కుప్పం, వైనాట్ 175 ఈ విధంగా పిచ్చి ప్రలాపనలతో 11 సీట్లు పరిమితమై కనీసం శాసనసభకి వెళ్ళి ప్రశ్నించే ధైర్యం లేనివాడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావా?
నీకు ధైర్యం ఉంటే రా, శాసనసభకు రా. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే 164 మంది అక్కడ ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. ఆ ధైర్యం లేదు. నువ్వు ఎన్నికల ప్రజల ముందుకు వచ్చే ధైర్యం లేదు, శాసనసభకు వచ్చే ధైర్యం లేదు. తాడేపల్లి కొంపలో కూర్చొని నీ ఇష్టారాజ్యంగా ప్రేలాపనలు గాలి నువ్వు అది చేస్తాను, బట్టలు ఉపదేస్తాను, పోలీసుల్ని ఇది చేస్తాను, లేకపోతే పోలీసు ఉన్నతాధికారులు ఇది చేస్తా. ఏంది నువ్వు వచ్చేది? ఎక్కడికి వస్తావు? 38 క్రిమినల్ కేసుల్లో, సిబిఐ ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉండి ఇవాళ వివేకానంద రెడ్డి హత్య కేసులో కనీసం చెల్లెడుగుతా ఉంది. చెల్లెడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేవు. కోర్టులకు వెళ్ళావు. దగ్గర మా అందరి మీద కూడా 80 కేసులు, 11 కేసులు, 20 కేసులు పెట్టావు. మేమందరం కోర్టు మెట్లు ఎక్కుతున్నాం. న్యాయ వ్యవస్థల మీద మాకు గౌరవం ఉంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంది. కోర్టులకు వెళ్తున్నావు. నువ్వు ఇవాళ ఒక్క కోర్టుకు వచ్చే పరిస్థితి ఉందా నీకు? ఇవాళ డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటా, కోర్టులు మెట్లు ఎక్కకుండా కాలయాపన చేస్తూ మళ్ళీ ఇవాళ జరుగుతున్న జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలకే ఓట్లు అడిగి అక్కడ ఓటు ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాల్గొనకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పరిమెత్తున్నావు. జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే శాసనసభకు వచ్చి మాట్లాడు. లేని పక్షంలో అక్కడ రేపు జరగబోయే పరాభవాన్ని ముందే ఊహించి రేపు 14న వచ్చే రిజల్ట్ని తట్టుకోలేక ఇవాళే ప్రెస్ మీట్లు పెట్టి విషం జిమ్ముతా నోటికి వచ్చినట్టు ఒక భయానక పరిస్థితుల్లో మరి తనంతట తానే ఇవాళ క్రియేట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఎలక్షన్ కమిషన్ గారు కూడా కోరింది ఏంటంటే, ఏదైతే పోలీస్ అధికారులని బాడీ షేమింగ్ చేస్తూ వాళ్ళని తిడుతూ వాళ్ళని కూడా దూషిస్తూ మాట్లాడిన దాని మీద చర్యలు తీసుకొని ఇమీడియట్గా పోలీస్ అధికారులకి డైరెక్షన్ ఇచ్చి కేసులు బుక్ చేయాలి. ఇవాళ ఎంపీ అవినాష్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పోలీస్ అధికారులు అరెస్ట్ చేస్తే పోలీస్ కస్టడీ నుంచి పారిపోయి పార్టీ కార్యాలయంలో కూర్చొని ఏందా నువ్వు మాట్లాడేది కబుర్లు? ప్రేమతో గెలిపించాలంట పులివెందుల ప్రజలు, కడప ప్రజలు. ఎస్, ప్రేమతోనే పులివెందుల ప్రజలు, కడప ప్రజలు రేపు 2 జడ్పీటీసీల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ప్రజాప్రతినిధులను కూడా చూడకుండా దాడులు చేయటం ఒక ఉన్మాది మాదిరి. ఈరోజు అధికారం లేకపోయినా కానీ ఆ తలకెక్కిన పొగరు తెక్కకుండా ఇష్టం వచ్చినట్టు అధికారులను దూషించడం, ముఖ్యమంత్రి గారిని మాట్లాడటం, అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక ఉన్మాది మాదిరి తనకిష్టం వచ్చినట్టు తలలు నరకటం కానీ లేకపోతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉన్మాదం చేయటం కానీ చేస్తారనటానికి ఆయన మాటలే నిదర్శనం. ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం శాశ్వతంగా ఏదైతే వైకాపా గుర్తింపు ఉందో దాన్ని రద్దు చేయాలి. ఈయన చేసిన వ్యాఖ్యలు పరిగణలోకి తీసుకొని ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో ఆ విధంగా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా శాశ్వతంగా ఈ వైకాపా పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ బహిష్కరించాలని చెప్పేసి మేము ఎన్నికల సంఘాన్ని కోరుతా ఉన్నాం. 14లో జరిగిన ఎన్నికల్లో ఎన్ని ఏకగ్రీవం అయినాయి, 20లో ఎన్ని ఏకగ్రీవం అయినాయి చాలా క్లియర్గా. కానీ వాళ్ళలా మేము చేయదలుచుకోవాలా, అది కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు.